హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. పెళ్ళిళ్ళు గాని, ఫంక్షన్స్ కానీ ఏమైనా అవుతున్నప్పుడు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రిలేటివ్స్ అందరూ గూడా. కొంతమంది చాలా క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు. అంటే మన గురించి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళుంటారు. లేకపోతే కొంతమంది అప్పుడే మనకు కొద్దిగా కొత్తగా పరిచయం అవుతారనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళని ఫస్ట్ టైమ్ జూస్తారు. ఆ ఫంక్షన్‌లో గాని లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళని మీట్ అవ్వడం అదే ఫస్ట్ టైమ్ అనమాట. మీట్ అయిన దగ్గర నుంచి ఇంకా వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తుంటారనమాట. ఒక కొడుకు, కూతురు ఉన్నారండి. కొడుకునైతే మేము 2,00,00,000 పెట్టేసి అమెరికా పంపించేస్తున్నాం ఎంఎస్ చేయడానికి. కూతురికైతే ఆల్రెడీ ఒక 4 కేజీలు బంగారం ఉంది. లేకపోతే 4,00,000 క్యాష్ ఇంట్లో పెట్టుకున్నాం. ఇంకా మాకైతే చాలా ఆరోగ్య సమస్యలున్నాయి. బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. అవున్నాయి, ఇవున్నాయి. చెప్పకూడనివన్నీ అనమాట ఇవన్నీ కూడా. అన్నీ ఏకరువు పెట్టేస్తారనమాట. మొత్తం చెప్పేస్తాడు. తీరా పోనీ వాళ్ళెవరో మనకంత బాగా తెలుసు. మన ఇంటి పక్కన మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు కూడా కాదు. మనకు చాలా ఆప్తులు. వాళ్ళు మనకి ఎంతో ముఖ్యమైన వాళ్ళు. మనకు చాలా బాగా పరిచయస్తులు కూడా కాదనమాట. అప్పుడే పరిచయం అవుతారు వాళ్ళు. మొత్తాన్ని ఏకరువు పెట్టేస్తుంటారనమాట వాళ్ళ దగ్గర. మా దగ్గర ఇవున్నాయి, అవున్నాయి, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి. సో, ఇలాంటి డీటెయిల్స్ షేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఎప్పుడు కూడా కొన్ని విషయాలుంటాయి. వీటిని ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. కుదిరితే మీ ఇంట్లో మీరు లేపోతే మీ యొక్క వైఫ్ మీరిద్దరే కూర్చొని మాట్లాడుకునే విషయాలు కొన్నుంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటివన్నీ తీసుకెళ్ళిపోయి చాలా క్యాజువల్‌గా పక్క వాళ్ళతో మాట్లాడేసి, వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ చెప్పేయడం వల్ల అల్టిమేట్‌గా మీకేం హెల్ప్ రాకపోగా, లేపోతే మీకు ఎటువంటి బెనిఫిట్స్ లేకపోగా, మీకే చివరికి నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఏంటి ఆ విషయాలు? మనం ఏ విషయాలు వేరే వాళ్ళతో అంత క్యాజువల్‌గా చర్చించకూడదు. ఆ విషయానికొస్తే మీతో మీరే మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా మీకు తెలిసినా సరే మీలో మీరు ఆలోచించుకోవాలి. పక్క వాళ్ళు ఎవ్వరితో కూడా చెప్పకూడదనమాట కొన్ని విషయాలు. అవేంటి? లేకపోతే మనం ఇంటి మధ్యలోనే గోప్యంగా ఉంచుకోవాల్సిన విషయాలేంటి? ఎవరితో షేర్ చేయకుండా అన్నవైతే ఈ వీడియోలో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ ఫైనాన్సెస్ అనమాట. మీకెంత ఇన్‌కమ్ వస్తుంది? మీ యొక్క అప్పు ఎంతుంది? లేకపోతే మీరు ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు? లేకపోతే మీ యొక్క బెస్ట్ కీప్ సీక్రెట్స్ ఏమున్నాయి? డబ్బులు మీరు ఎలా సేవ్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ సేవ్ చేస్తున్నారు? ఏ అకౌంట్‌లో ఎంతున్నాయి? ఇలాంటివన్నీ కూడా దయచేసి చాలా క్యాజువల్‌గా ఏమంటే ఎవరితో కూడా చెప్పడానికి ట్రై చేయకండనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే బోస్టింగ్ అనమాట. గొప్పలు చెప్పుకోవడానికి మా దగ్గర అంత డబ్బుంది. ఇన్ని ఎకరాల పొలం ఉంది. అంతుంది, అంత గోల్డ్ ఉంది, ఇంత గోల్డ్ ఉందని చెప్పి గొప్పగా చెప్పుకుంటుంటారనమాట. ఎవడో వింటాడు పక్క నుంచి సైలెంట్‌గా. ఆ ఫంక్షన్‌కి వచ్చినోడు ఎవడో అసలు అన్నెసెసరీ రిలేటివ్స్ ఏదో వర్క్‌కి వచ్చినోడు ఏదో వింటాడనమాట. విని సాయంత్రం వీడి అడ్రెస్ ఎక్కడుందో కనుక్కొని హ్యాపీగా మొత్తం అంతా ఊడ్చేసి వస్తాడనమాట. ఎందుకు ఇవన్నీ నీ దగ్గర ఉంటే ఉంచుకో. సైలెంట్‌గా ఉంచుకో. అంతే తప్పితే అందరికి వినపడేలాగా అన్నెసెసరీగా క్యాజువల్‌గా చెప్పడం దేనికి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇవని కాదు క్యాజువల్‌గా ఎవరితోనో చెప్పడమనే కాదు. లేకపోతే మీ యొక్క పరిస్థితి బాలేదు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదు. బాలేకపోయినప్పుడు ఇవన్నీ బయటకి చెప్పుకోవడం దేనికి? అనవసరం గదా! లేపోతే ఇలాంటివన్నీ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, పక్క వ్యక్తి చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఏంటితను ఇట్లా చెప్తున్నాడు అన్నీ గూడా, ఇప్పుడు నాకు అవసరమా? తీరా ఈయన మీట్ అయింది నేను ఇదే ఫస్ట్ టైమ్. లేపోతే మీకాయన బాగా తెలిసిన వ్యక్తి అయినా కావచ్చు. ఎందుకు అవన్నీ పక్క వాళ్ళకి చెప్పడం? ఇవన్నీ చెప్పకూడదనమాట. మీ యొక్క పర్సనల్ ఫైనాన్స్ డీటెయిల్స్ ఎప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి. మీరే చర్చించుకోండి. మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఆలోచించుకోండనమాట. సో, ఇవన్నీ కూడా పక్క వాళ్ళని ఎప్పుడు కూడా మీరు సంప్రదించొద్దు వీటి గురించి. మీకు సహాయం చేయకపోగా పైపెచ్చి మిమ్మల్ని వచ్చి వాళ్ళ వల్ల గేలి చేస్తారు. నీకెందుకు ఇలాంటివన్నీ అని జెప్పి. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మీ యొక్క ఆరోగ్య సమస్యలు. మీకెంత కాంప్లెక్స్ సిట్యుయేషన్ అయినా ఉండనివ్వండి. వాటెవర్ ఇట్ ఈస్ అనమాట. మాక్సిమం ఎప్పుడు ఎవరితో చెప్పుకోవడానికి ట్రై చేయొద్దు. కొంతమందేమంటే చాలా క్యాజువల్‌గా చెప్పేస్తుంటారనమాట ఇవన్నీ గూడా. కొన్ని కొన్ని జనరల్ థింగ్స్ ఉంటాయి. బీపీ, థైరాయిడ్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే పర్వాలేదు. నాకు ఇలా ఉంది, అలా ఉందని చెప్పడానికి. కొన్ని బయటికి చెప్పకుండా ఆరోగ్య విషయాలు కూడా చెప్పేస్తుంటారనమాట. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి రకరకాల రెమెడీస్ ఇచ్చేస్తూ ఉంటారు. అది చేయండి, ఇది చేయండి, ఇక్కడికెళ్ళండి, అక్కడికెళ్ళండి, ఆ డాక్టర్ బా చూస్తాడు, ఈ డాక్టర్ బా చూస్తారని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారనమాట. కొంతమంది ఇలా ఓకే. ఇది ఓకే. ఏదో చెప్తున్నారు అక్కడికి వెళ్తే తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు ఓకే. కొంతమంది ఏమంటే ఇంకా వెటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. "నువ్వు అప్పుడు అలా చేసావు కదా! నీకు బానే అయిందిలే. నీకంతే అవ్వాల్సిందే" అని చెప్పి మిమ్మల్నే మళ్ళా ఎత్తి పొడుస్తూ మాట్లాడుతుంటారనమాట. సో, ఇటువంటివన్నీ కూడా చెప్పొద్దు. ఎవరితో కూడా చెప్పొద్దనమాట. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా సరే, ఒకవేళ ఎవరికన్నా మనకి హార్మ్ చేయాలని ఇంటెన్షన్స్ ఎవరికైనా గనుక ఉన్నాయంటే, వాళ్ళు వీటిని కొద్దిగా పాజిటివ్‌గా వాళ్ళు కొద్దిగా అవకాశంగా మలుచుకోవచ్చనమాట ఇలాంటి వాటిని. ఓహ్! వీడికి హార్ట్ ఇష్యూ ఉంది. వీడికేమైనా కొద్దిగా భయపెట్టామా, లేకపోతే కొద్దిగా ఫోను చేసి ఏమైనా బెదిరింపు కాల్స్ ఏమైనా చేసామంటే, వీడు హార్మ్ ఫట్ అనమాట. సో, ఇలాంటివి కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయనమాట. సో, ఇటువంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీకు ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. క్యాజువల్ కన్వర్జేషన్‌లో ఎప్పుడు బయట పెట్టొద్దనమాట. ఏదో కాఫీ తాగుతూ, టీ తాగుతూనో ఇలాంటివి ఎప్పుడు చెప్పొద్దనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్స్. మీ కుటుంబంలో ఏవో సమస్యలున్నాయి. ఏదో జరుగుతుంది. గొడవలేవో అవుతున్నాయి. అప్పుల బాధలేవో అవుతున్నాయి. లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలోనే ఏవో గొడవలవుతున్నాయి. అన్నదమ్ముల మధ్యలోనో, లేపోతే కొడుకు, కోడళ్ళ మధ్యలోనో సంథింగ్ గొడవలేవో అవుతున్నాయన్నమాట. అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా బయట ఏకరువు పెట్టేసి వాళ్ళిలా కొట్టుకుంటున్నారు, బాధపడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఫోను చేసేసి, ఇంట్లో జరుగుతున్నవన్నీ చెప్పేసి, ఈ విధంగా అవుతుంది. నన్నేం చేయమంటారు? ఎలాగ అని చెప్పి అందరిని అడిగేయద్దనమాట. ఏమైనా ఉంటే మీరు మీరు సాల్వ్ చేసుకోండి. బయటున్న వాళ్ళొచ్చి ఆ ఒక్క ప్రాబ్లమ్‌లో వేలు పెట్టడం స్టార్ట్ చేశారంటే, చిలికి చిలికి గాలివాన అయినట్టు
ఆ ప్రాబ్లమ్ ఎంతకి తెగదు. తెగకపోగా ఈ విషయం అందరికి తెలిసి పరువు కూడా పోతుందనమాట. సో, ఏమన్నా ఉంటే ఫస్ట్ ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకోండి. లేదు ఎంతకి తెగడం లేదంటే అప్పుడు ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు, కొద్దిగా వచ్చి సాల్వ్ చేయగలుగుతారు. అంతే తప్పితే వచ్చి పెంట చేసి వెళ్ళకుండా సాల్వ్ చేయగలుగుతారు వచ్చి అనేటటువంటి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనప్పుడు పిలిచి చెప్తే ఓకే. అలా కాకుండా ఊరికే అందరికి చెప్పేసి ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అని చెప్పడం వల్ల అనవసరంగా వాళ్ళొచ్చి హెల్ప్ చేయకపోగా తిరిగి మనల్ని ఎత్తి పొడుస్తూ మాట్లాడతారు. "నీకు అవ్వాల్సిందే. మేము చెప్పాం గదా ఆల్రెడీ. నీకిప్పుడు చూడు ఎలా అయిందో" అని జెప్పి మళ్ళీ మనల్ని ఎత్తి పొడుస్తూ మాట్లాడుతుంటారనమాట. సో, ఇటువంటి ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్స్ ఏం జరుగుతున్నా సరే మీ ఇంట్లో ఫస్ట్ మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి. పక్క వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ముందనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ప్లేస్ గాసిప్స్ ఇవన్నీ గూడా. సో, ఆఫీస్‌లో గాని లేకపోతే ఎక్కడైనా సరే, ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా లేకపోతే ఆఫీస్ అనే కాదు ఎక్కడైనా మీరు ఎక్కడున్నా సరే గాసిప్స్ అనేవి కొద్దిగా అవాయిడ్ చేయండనమాట. సో, ఎందుకు ఒక వ్యక్తి ఏదో ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే వాళ్ళకేదో సమస్య ఉంది, లేకపోతే సమ్ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ వెనకాల మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? మీకసలు అన్నెసెసరీ కదా టాపిక్. అన్నెసెసరీగా దాని గురించి మాట్లాడుకోవడం దేనికి? సో, ఇటువంటి గాసిపింగ్ జేయడము, పక్క వాళ్ళ గురించి చాడీలు చెప్పడము, ఇవన్నీ చిన్న పిల్లల మెంటాలిటీ అనమాట. నా చాక్లేట్ వీడు తీసేసుకున్నాడు. టీచర్ వీడిని చూడండి, వీడిని కొట్టండి. ఇలాంటివన్నమాట. ఇలాంటి టాపిక్స్‌తో దగ్గరగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ చాడీలు చెప్పుకోవడం, గాసిపింగ్, వెనకాల మాట్లాడుకోవడం. వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోవడం. అంత ధైర్యం ఉంటే వాళ్ళ ఎదురుగుండానే మాట్లాడు. ఎందుకు వాళ్ళు లేనప్పుడు మాట్లాడటం? అలా మాట్లాడడం వల్ల. సో, వాళ్ళున్నప్పుడు మాట్లాడండి ఏదైనా సరే. ఇలాంటి గాసిపింగ్ ఎప్పుడు చేయొద్దనమాట. ఒకళ్ళ విషయాల గురించి ఒకళ్ళు చెప్పడం అన్నెసెసరీగా అన్నీ చెప్పడము. లేకపోతే వేరొకళ్ళ ఇంట్లో ఏమవుతుందో అన్న తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడం. అక్కడ ఏం జరుగుతుందా? అవన్నీ నేను మిస్ అయిపోతున్నానని తెలుసుకోవాలని చెప్పి అనుకోవడం. ఇటువంటివన్నీ కూడా కొద్దిగా తగ్గిచ్చేసేయండనమాట. మీకు అనవసరం ఇవన్నీ కూడా. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా మాట్లాడొద్దు. వేరొకళ్ళ గురించి మీకు తెలిసిన పొరపాటున వేరొకళ్ళ పరిస్థితి గురించి మీకు తెలిసింది. పక్క వాళ్ళకి ఎందుకు చెప్పడము? మన దగ్గర దాచుకుంటే పోదు కదా! కొంతమందికి ఏమంటే ఉండదు అలాగా. ఖచ్చితంగా బయటకి ఏదో కక్కేయాలనమాట. అది కొద్దిగా తగ్గించుకోండనమాట. ఇట్లాంటివి ఎప్పుడు చేయొద్దు. గాసిపింగ్ ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళ యొక్క సిట్యుయేషన్ గురించి వేరే వాళ్ళకి ఇలా ఎక్కువ మందికి చేరవేయడం వల్ల వాళ్ళకేమైనా నెగెటివ్‌గా ఇంపాక్ట్ ఏమైనా అవుతుందో మనకు తెలీదు కదా! సో, ఇటువంటివి ఎప్పుడు కూడా చేయొద్దనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క ఇంటిమేట్ డీటెయిల్స్ అనమాట. సపోజ్ పెళ్లవుతుంది కొంతమందికి. చాలా కాలం బట్టి పిల్లలుంటారు. వాళ్ళ సెక్సువల్ లైఫ్‌లో ఏవో ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు బయటికి దాన్ని చెప్పుకోలేరు. కొంతమంది ఏం చేస్తుంటారంటే వీటన్నిటిని కూడా వీళ్ళకి అసలు అవసరం లేదు. చెప్పకూడదనుకున్న వాళ్ళు కూడా చెప్తుంటారనమాట. ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? వాళ్ళేం చేస్తారొచ్చి? సమస్య మనలో ఉన్నప్పుడు మనం వెళ్లి ఏదన్నా పరిష్కరించుకోవాలి తప్పితే, డాక్టర్ దగ్గరికో, ఎక్కడి దగ్గరికో వెళ్ళాలి తప్పితే, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? పైగా మీరు ఇటువంటి విషయాలు గనుక వేరే వాళ్ళతో చెప్తున్నారంటే చాలా చులకన అయిపోతారనమాట. ఇదనే కాదు. ఏదైనా మీకేమైనా సమస్యలున్నా సరే, లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ మీరు మాట్లాడుకోండి. సమస్య ఏదైనా ఉంది. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి మొత్తం అంతా చెప్పండి. అంతే తప్పితే వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఇలా జరిగింది అని చెప్పడం వల్ల చులకనవుతారు. వాళ్ళు కూడా చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఏంటి అసల మర్యాదనేది లేదా? ఏం మాట్లాడుతుంటారు విషయాలని జెప్పి కొంతమంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, ఇలాంటివేమైనా ఉన్నాయంటే ఫస్ట్ మీరు మాట్లాడుకోండి. ఓకే. ఒక వ్యక్తిని సంప్రదించడం కరెక్టే. కాదు ఎంతవరకు కరెక్ట్ అంటే సలహా తీసుకోవడం వరకు కరెక్ట్. ఆ వ్యక్తి సలహాలిచ్చే పొజిషన్‌లో ఉంటే ఓకే. అలా కాకుండా వాళ్ళని ఆక్వర్డ్‌గా ఫీల్ జేసి లేకపోతే అన్నెసెసరీగా ఎక్కువ జోక్యం కల్పించినట్టు అవుతుందనమాట వాళ్ళందరికీ కూడా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడితో ఆగకుండా మనం ఇదివరకు చెప్పుకున్నాం గదా! గాసిపింగ్ అనమాట. వీళ్ళకి అలాంటి ఇష్యూ ఉంది అని జెప్పి ఊరంతా టామ్ టామ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో, ఎందుకు ఇలాంటివన్నీ కూడా? సో, అనవసరంగా మన యొక్క మానసిక స్థితి చెదిరిపోవడానికైతే ఇవన్నీ కారణాలవుతాయి. సో, ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ మనలో మనం చర్చించుకొని, తరువాత ఏదైనా అల్టిమేట్‌గా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే బయటెక్కడికైనా వెళ్ళడం మంచిదనమాట. సో, ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క లీగల్ ట్రబుల్స్. మీకేమైనా ఆహ్, ఏదైనా ఆస్తి వ్యవహారాలు గాని, లేకపోతే ఏదైనా లీగల్‌గా మీకైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నడుస్తున్నాయి. కోర్ట్‌లో కేసులైతే నడుస్తున్నాయి. లేకపోతే మీ మీద ఎవరో పరువు నష్టం దావా వేశారు. సంథింగ్ ఏదో జరిగింది. సంథింగ్ ఏదో ఉంది. ఏదో డబ్బు గురించి, మనీ లాండరింగ్ గురించి అయితే ఏమైనా కొద్ది ఇష్యూస్ అయితే ఉన్నాయి. కోర్ట్‌లో కేసులైతే జరుగుతున్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎవరితో చర్చించాలో వాళ్ళతో మాత్రం చర్చించండనమాట. చాలా క్యాజువల్‌గా ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని ఏదో కొంతమంది నేను గమనిస్తుంటాను. ఏమంటే ఆర్టీసీ బస్సులో వాటిలో ప్రయాణం చేసినప్పుడు ఊరికే పక్క వాళ్ళతో మాట కలుపుతారు. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఏకరువు పెట్టేస్తారు మొత్తం అంతా వాళ్ళకి. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. వాళ్ళకెందుకు మీరు చెప్పడం? పోనీ వాళ్ళకి చెప్పిన తర్వాత మీకేమైనా హెల్ప్ చేస్తారా వాళ్ళు? లేదు కదా! ఈ స్టాప్‌లో మీరు దిగిపోతారు. నెక్స్ట్ స్టాప్‌లో వాళ్ళు దిగిపోతారు. సో, అలాంటి దానికి ఎందుకు చెప్పడం? సైలెంట్‌గా ఉండొచ్చు కదా! ఉండరనమాట అలాగా. ఎవరితో అయితే చర్చించకూడదో పోయి ఇవన్నీ కూడా వాళ్ళతోనే చర్చిస్తామన్నమాట. సపోజ్ ఒక కేస్ అవుతోంది. ఒక స్థలం గురించి కేస్ అవుతోంది. న్యాయం మీ వైపు ఉంది. మీరేం చేస్తారంటే బయటకి చెప్పకూడని కొన్ని లీగల్ క్రిటికల్ పాయింట్స్ అయితే ఎవరితోనో చర్చిస్తున్నప్పుడు ఎవరో విన్నాడు. విని అవతల పక్కకి ఆ వ్యక్తికైతే ఆ విషయాలు చెప్పాడన్నమాట. సో, ఆ లాయర్ ఒక కీ పాయింట్ బట్టి ఆ పాయింట్ పట్టుకొని వాళ్ళైతే కేస్ అయితే నెగ్గేసారన్నమాట. సో, ఇలాంటివన్నీ చెప్పుకోవడం వల్ల నష్టాలుంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి మనకు మంచి సలహా ఇవ్వగలుగుతాడు ఈ విషయంలో అయితే చెప్తే ఓకే. అలా కాకుండా మనకు చివరికి నష్టం జరుగుతుంది. లేకపోతే ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేయడం? ఇలాంటివన్నీ తప్పు గదా!
మీకు ఇటువంటి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, కోర్టులో కేసులు అవుతాయంటే దాదాపు ఎక్కడ కూడా దీన్నైతే ప్రస్తావించకండి అనమాట. ఎవరితో అయితే ప్రస్తావించాలో ఓన్లీ వాళ్ళతో మాత్రమే చర్చించండి ఎప్పుడు కూడా. సో, ఇవి చాలా క్యాజువల్‌గా ఎవరికీ చెప్పకూడదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ బిలీఫ్స్ లేకపోతే ఒపీనియన్స్ అనమాట. సమాజంలో కొన్ని కొన్ని విషయాల మీద మీకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. మీరంటూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుంటారు. అవన్నీ కూడా మన పర్సనల్ అనమాట. ఎప్పుడు కూడా వీటిని బయట పెట్టేసి నేను ఇలా అనుకుంటున్నాను, అందరూ ఇలానే చేయాలి అని చెప్పేసి కొన్ని ఒపీనియన్స్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. సో, ఇలాంటివన్నీ కూడా మీకు ఉన్నాయంటే మీ దగ్గర పెట్టుకోండి ఇవన్నీ కూడా. ఎవరికీ చెప్పకండి ఇవన్నీ కూడా. అది చెప్తే ఏమవుతుందంటే అంతవరకు మీకు సపోర్ట్‌గా ఉన్నవాళ్ళు లేకపోతే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కూడా ఒకసారి మీకైతే అగైనెస్ట్‌గా మారిపోతారు. పర్వాలేదు వాళ్ళ ట్రూ ఫేసెస్ నాకు తెలుస్తాయి. పర్వాలేదు నేను ఎలాగుంటానంటే ఓకే. అలా కాకుండా అఫెండ్ అయ్యే మెంటాలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళైతే బయట చెప్పకండనమాట ఇవన్నీ కూడా. సో, ఇటువంటి నమ్మకాలు ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకోవాలి తప్పితే బయట కనుక ఎక్స్‌ప్రెస్ చేస్తే ఖచ్చితంగా మనకైతే బ్యాక్ ఫైర్ అవుతుంది అని కనుక మీకు తెలిస్తే ఇటువంటి డీటెయిల్స్ ఎప్పుడు కూడా మీరైతే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవద్దనమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి సమ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు వృత్తిరీత్యా చాలా కాన్ఫిడెన్షియల్ ఉద్యోగంలో పనిచేస్తున్నారు. ఓ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ ఇటువంటి ఉద్యోగాలైతే మీరు చేస్తున్నారనమాట. మీకేదో ఏదో టిప్ అందింది. పలానా దొంగ లేకపోతే ఎవరైతే మిమ్మల్ని పట్టుకోమని ఎవరికైతే ఒక వ్యక్తిని పట్టుకోమని మీకు ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి ఒక చోట ఉన్నాడు. అతనైతే పట్టుకోవాలని చెప్పి మీకైతే ఆర్డర్స్ వచ్చాయి. వచ్చినప్పుడు ఇలాంటి టిప్స్ అలాంటివి వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో ఇక్కడికి వెళ్తున్నా ఫోన్ చేసి బస్సులో వెళ్తున్నాం. ఒకళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాం. దొంగలు పట్టుకోవడానికి వెళ్తున్నాం. లేకపోతే సమ్ కేస్ ఏదో చేయించడానికి వెళ్తున్నాం. సంథింగ్ ఏదో చేస్తున్నాను కూడా. సమ్ ఏదో బయట పడ్డాయి. దాన్నైతే మేమైతే పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఇలాంటివన్నీ కూడా క్యాజువల్‌గా ఫోన్‌లో మాట్లాడేస్తూ వెళ్తుంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను మీకు. సో, ఇలాంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ కేవలం వృత్తిరీత్యా ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉంటారో వాళ్ళ మధ్యలో మాత్రమే ఉండాలి ఇలాంటి డీటెయిల్స్ ఎప్పుడు కూడా. అంతే తప్పితే అందరికి తెలియాల్సిన పని లేదు. తెలియకూడదు కూడా ఇవన్నీ కూడా. ఎందుకంటే కొన్ని రహస్యాలుంటాయి. ఓన్లీ వాళ్ళకి మాత్రమే తెలియాలనమాట. సో, వాళ్ళు మాత్రం మాట్లాడుకోవాలి ఇవన్నీ కూడా. అందరికి తెలియాల్సిన పని లేదు. సో, ఇటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఎప్పుడు కూడా దయచేసి ఎవరితో కూడా డిస్కస్ చేయొద్దనమాట. సో, ఖచ్చితంగా మనకే చివరికి అది హాని కలుగుతుందనమాట. ఇలాంటివి గనుక బయట చెప్పామంటే. సో, ఈ 8 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీ యొక్క ఫ్యామిలీలో ఫస్ట్ మీరైతే మాట్లాడుకోండనమాట. సో, ఎవరైతే ఒకవేళ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకుంటే మాకు వర్కౌట్ అవ్వడం లేదు. ఖచ్చితంగా ఒక బయట వ్యక్తి సహాయం మాకు అవసరం అనుకున్న టైంలో తప్పితే మీరైతే ఎవరితో కూడా క్యాజువల్‌గా అయితే వీటినైతే ఎప్పుడు డిస్కస్ చేయొద్దు. సో, 8 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బై.